తెలుగు ప్రేక్షకులకు నమస్తే. తెలుగు సినిమా గ్రోత్ వరల్డ్ వైజ్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాప్ ఒక ప్రొడక్షన్ హౌస్ అని చెప్పుకోవాలి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ప్రజెంట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రన్నింగ్లో ఒక 5-6 ఉండగా మళ్ళీ పైప్ లైన్లో ఒక 10 పెట్టుకుని ఇట్లా ఫ్యాక్టరీ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు తెలుగు సినిమా పరిశ్రమలో. సినిమాలు నిర్మించే ఫ్యాక్టరీ అని చెప్పేసి ఎట్లా ఉంది సార్ జర్నీ? సినిమా జర్నీ ఎలా ఉంది? సినిమా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు వచ్చిన సంస్థగా ఇది చెప్పుకోవచ్చు మనం. బిజినెస్లో వచ్చే ముందు మోడలే ఫ్యాక్టరీ అనుకునే వచ్చినామండి. ఓకే. సో 3-4 years ఆఫ్ స్టడీ చేసినాక, స్టడీ అనే కాదు, ఒక ఫ్యూ అటెంప్ట్స్ అవుట్ టు ఎంటర్ అన్నది. సో మాకు ఒక బ్యారియర్ అయితే కనిపించింది. ఆ బ్యారియర్ క్రాస్ అవ్వడానికి వి కేమ్ దిస్ మోడల్ అంటే ఫ్యాక్టరీ అన్నది. సో మేము అనుకున్న ప్రకారమే వీ హ్యావ్ ఎ జర్నీ. డెఫినెట్గా అప్స్ డౌన్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. ప్రజెంట్ పర్టికులర్గా కరెంట్ స్టేట్ అంటే మాకనే కాదు, జనరల్గా ఇండస్ట్రీలో లిటిల్ డిఫికల్ట్ టైం. అంటే సప్లై వర్సెస్ డిమాండ్ తీసుకుంటే డిమాండ్ కొంచెం డ్రాప్లోనే ఉంది. సో ఇప్పుడు యూ నీడ్ టు మేక్ ష్యూర్ అంటే యూ హ్యావ్ సమ్ యూఎస్పీ ఇన్ యువర్ మూవీ సో దట్ యూ కెన్ సర్వైవ్ అన్నది. ఓకే. మాకున్న మోడల్ డెఫినెట్గా వర్క్ అవుతుంది అనుకుంటాం. అంటే ఈ ఫ్యాక్టరీ అప్రోచ్ అన్నది. ఇప్పుడే మాట్లాడుతూ డిమాండ్ తక్కువ ఉందన్నారు, సినిమా డిమాండ్ అనేది తక్కువ ఉందన్నారు కదా. ఏ ఆస్పెక్ట్లో సార్? సినిమా అంటే థియేటర్కి ఆడియన్స్ రావడంలోనా, లేకపోతే వాళ్ళ టేస్ట్లు మారడంలోనా, ప్రజెంట్ ఉన్న? నేను టోటల్ డిమాండ్ చెప్తున్నాను. ఓకే. బేసిక్గా మీకు థియేటర్కల్ డిమాండ్ అన్నది మేబీ ఒక 5 to 10 yearsలోనే చాలా చేంజ్ వచ్చింది. లైక్ 5 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్. అవును. పీపుల్ వాచ్ ఓన్లీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మూవీస్ విచ్ ఆర్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ అన్నది. సో సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ కుడ్ బి బేస్డ్ ఆన్ స్టార్ ఇమేజ్ ఆర్ సబ్స్టాన్షియలీ గుడ్ కాంటెంట్ అన్నది. బట్ దాంతోపాటు మనకు ఒక నాన్ థియేటర్కల్ మార్కెట్ అనేది చాలా పెరిగింది. ఆ పెరిగిన మార్కెట్లో డిమాండ్ తగ్గింది, ప్రైస్ డ్రాప్ అవ్వలేదు. ఓకే. ఓకే. సో అంటే ఇంతకుముందు డిజిటల్లో సర్టెన్ మూవీస్ తీసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ మూవీస్ ఇంటేక్ తగ్గిపోయింది వాళ్ళది. ఓకే. సో శాటిలైట్ అనేది ఆల్వేస్ అన్సర్టెన్, అది ఇంకా పెరిగింది అన్సర్టనిటీ. 3-4 years ఓటీటీ బాగా ఎక్కువ ఉన్నది కదా డిమాండ్. మీరు అన్నది ఆ డిమాండ్ ఇప్పుడు తగ్గిందంటారు. ఓటీటీ ప్లాట్ఫామ్ డిమాండ్ తగ్గడం అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ ఇంటేక్ తగ్గిపోయింది. హరిశంకర్ గారి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఇది చేతులు మారుతుంది, మీ దగ్గరకు వస్తుందని చెప్పేసి టాక్ వినిపిస్తుంది బయటికి. అదేమన్నా రియల్ లేకపోతే ఏంటి? మీకు పవన్ గారికి ఉన్న వేవులు ఎంత వల్ల అలా వచ్చిందా బయటికి? మీ దగ్గర ఫస్ట్ ఇంటర్వ్యూ అంతేనా? ఓజీ గురించి వచ్చింది, నాట్ ఓజీ భగత్ సింగ్ గురించి. మార్కెట్లో వచ్చిన రూమర్స్ అప్పుడు మార్కెట్లో వచ్చింది. అది ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎప్పుడు లేదు అలాంటి, ఎప్పుడు రాలేదు. ఓకే. హరీష్ గారి మీ దగ్గర జంప్ అవ్వడం వల్ల ఒక దీనికి ముందు ఏమైనా బజ్ వచ్చిందేమో? లేదండి. అంటే హరీష్ గారిది క్లియర్గా కళ్యాణ్ గారితో నేను ఫస్ట్ వెళ్ళి మాట్లాడి, సో ఆయన ఎలక్షన్ అయ్యేంత వరకు చేసే ప్రాజెక్ట్ ఆలోచన లేదు మూవీస్ అన్నప్పుడు ఆయన పర్మిషన్ అంటే నేను తీసుకున్నాను, డైరెక్ట్ హరీష్ తీసుకున్నాడు. సో ఓకే, జంపింగ్ కాదంటే ఆ గ్యాప్లో ఫాస్ట్గా చేసేయాలి. ఎస్. ఎలా వస్తుంది సార్ ఇప్పుడు మన బచ్చన్ సాబ్? కంపారిటివ్గా చెప్పకూడదు కానీ మీకు హరీష్ మే ఫాల్ ఇన్ ద టాప్ 2, టాప్ 3 అంటే మా వ్యూలో టాప్ 2 ఇన్ ద మేకింగ్ ఏ కమర్షియల్ మూవీ. ఆఫ్టర్ అంటే లాంగ్ టైం అంటే మిరపకాయ తర్వాత. అవును, వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా. ఈ మూవీ అదే రేంజ్లోనే ఓకే కామెడీ విత్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈగల్ తర్వాత రవితేజ గారి మార్కెట్ అనేది కాస్త నార్త్లో కూడా, అంటే అఫ్కోర్స్ నార్త్లో థియేటర్కల్గా నేను మాట్లాడేది, ఎందుకంటే ఆయన సినిమాలు నార్త్ మార్కెట్ విపరీతమైన మార్కెట్ ఉంది ఆయనకి, శాటిలైట్ రైట్స్ కానీ హిందీ డబ్బింగ్ రైట్స్ కానీ. బట్ థియేటర్కల్గా ఈగల్ అనేది తనకి ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నాను? ఈగల్ తర్వాత వస్తున్న సినిమా ఇది ఒకటి, లోకేష్ కనకరాజ్ ఫార్మాట్లో విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్తో, అంటే వెరీ ఇంటెన్స్ యాక్షన్ అవును ఎలిమెంట్స్ ఉంటాయి అన్నది. మేబీ ఫర్ సమ్ రీజన్ మేము అనుకున్న రేంజ్కి ఇది ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఓకే అట్లీస్ట్ ఇన్ ద తెలుగు మార్కెట్. సో మేబీ అది వన్ థింగ్ వి రియలైజ్ ఇస్ వి డిడ్ంట్ పొజిషన్ ద మూవీ కరెక్ట్లీ అని. అంటే లాస్ట్ మినిట్లో అంటే లైక్ రెగ్యులర్ ప్రమోషన్లో కాకుండా వెరీ ఎర్లీ స్టేజెస్ నుంచే దాన్ని ప్రిపేర్ చేస్తూ రావాల్సింది. ఓకే, అది జరగలేదని.
ఓకే బట్ మిస్టర్ బచ్చన్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అనే మీకు ఓకే రవితేజ గారి మూవీ ఎలా చూస్తారనుకున్నది అది హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్. ధమాకా మ్యాజిక్ మళ్ళీ ధమాకా ఇస్ డిఫరెంట్. ధమాకా అన్నది నేను అనేది సాంగ్స్ కామెడీ అన్నది, దీనిలో యాక్షన్ ఎలిమెంట్స్ ఒక కమర్షియల్ ఇది హరీష్ గారి ఫ్లేవర్ గట్టిగా ఉంటుంది. మీకు ఒక డెఫినెట్గా హరీష్ శంకర్ ఇది చూస్తారు మీరు ఆ ఇంపాక్ట్ అన్నది. సో ప్రజెంట్ ఉన్న సినారీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు కొన్ని సినిమాల వరకు కాస్త డిఫికల్ట్ పొజిషన్ ఫేస్ చేస్తాయి. ఇఫ్ యూ మేక్ ఇట్ యూఆర్ గుడ్, అదర్వైజ్ ఇట్స్ ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్. ఓకే ఓకే. మీరు ఇప్పటి వరకు మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి సినిమాల్లో దాదాపు నాకు తెలిసి ఒక 27 to 28 మూవీస్ వచ్చినాయి కదా బయటకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 30 దాకా ఉన్నాయి. బట్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎస్ ఎలా చూసాం అన్న దాని మీద. దాంట్లో బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ మూవీస్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఫస్ట్ రికగ్నిషన్ వచ్చింది గూఢచారి. అవును, ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే డెఫినెట్గా ఎమ్మెల్యే వాజ్ ఎ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ లాంచ్ అండ్ థియేటర్కల్ రిలీజ్. ఓకే. దాని ముందు మేము ఇన్వాల్వ్ అయ్యి చేసిన మూవీలో వచ్చిన సక్సెస్ అంటే నిన్ను కోరి ఇప్పటికి ఒక ఆల్బమ్ లాగా ఉండిపోతుంది, డివిడి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అన్నట్లు. సో దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ యూఎస్ ప్రొడక్షన్ చేయడం వరకు, ఓకే, యూఎస్ రిలీజ్ చేయడం వరకు అండి. సో ఓకే, అలా ఎమ్మెల్యే ఈజ్ అవర్ ఫస్ట్ రిలీజ్డ్ మూవీ, ఓకే, థియేటర్కల్ రిలీజ్. సో గూఢచారి ఈజ్ ద ఫస్ట్ వన్ టు గెట్ గుడ్ రికగ్నిషన్. ఓకే. ఓ బేబీ ఈజ్ ద ఫస్ట్ వన్ టు యాక్చువల్లీ రియలైజ్ మనీ బ్యాక్. ఓ బేబీ సబ్స్టాన్షియల్ మనీ బ్యాక్ వచ్చి ధమాకా. సో అంటే మారుతుంది అంటే మీరు ఎలా చూస్తారన్న దాని మీద, ఫైనాన్షియల్ సక్సెస్, కంటెంట్, నేమా. ఎస్. సో డెఫినెట్గా బ్రో చేయడం వల్ల వీ హ్యావ్ ఎ ఎక్స్ట్రాడినరీ అవుట్ రీచ్. ఎస్. సో కళ్యాణ్ గారు మూవీ చేయడం అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ డీల్. ఎస్. ఇప్పుడు చేసిన రాజా సాబ్ అంటే ఇట్ విల్ బి ఏ ల్యాండ్ మార్క్ మూవీ ఫర్. ఏంటి రవితేజ గారిని ఏంటి బయట ప్రొడక్షన్కి ఇవ్వకుండా మీ దగ్గర కట్టేసుకున్నారంట? బ్యాక్ టు బ్యాక్ సినిమాలు. ఇప్పుడు థర్డ్ మూవీ కదా ఇప్పుడు చేసిన థర్డ్ అండి. థర్డ్. దీని తర్వాత ఈజ్ డూయింగ్ అదర్. ఓకే. అలానే కదా ఇయర్కి ఒక మూవీ చేయాలన్నది. రవితేజ గారితో ఇయర్కి ఒక మూవీ చేయాలని, అంటే అవైలబిలిటీని బట్టి. అవైలబిలిటీ అంటే చాలామంది యాక్టర్స్తో చేయాలని. సో ఆయన చేసిన స్పీడ్కు ది లైన్ అప్ వి బిల్ట్ వర్క్ అంతే. సో రవితేజ గారి అసోసియేషన్లో మీకు నచ్చింది ఏంటి? మీకు అసోసియేషన్ దగ్గరగా రవితేజ గారిలో చూసింది, లేకపోతే ఆయన ప్రాజెక్టులు క్లియర్ అండి, ఆయన చాలా క్లియర్గా ఉంటారు వాట్ ఈ వాంట్స్ అన్నది. అంతే. మేము వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. సో ఇద్దరికి అట్లా సెట్ అయిపోయింది ప్రొడక్షన్కి. ఇంకొక ప్రాజెక్ట్, క్రేజీ ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు మన తేజు సజ్జతో జరుగుతున్న ప్రాజెక్ట్. అదే అండి ఇందాక చెప్పాను, 2 daysలో రిలీజ్ అనౌన్స్ చేస్తున్నాము. అదే, దాని చుట్టూ కూడా చాలా వార్తలు వస్తున్నాయి బయటికి. కోర్స్ ఫస్ట్ అనుకున్న బడ్జెట్ ఒకటి, తర్వాత హనుమాన్ తర్వాత బడ్జెట్ పెంచుతున్నారు, లేకపోతే అంటే ఇట్స్ చేంజెస్ స్కేల్ జరుగుతున్నాయి. మూవీ అండి. మీకు 2 daysలో విల్ సీ ఎ గ్లిమ్స్. రిలీజ్కి చాలా ముందు రిలీజ్కి స్టార్ట్ అయింది, హనుమాన్ తర్వాతనే మూవీ. అండ్ ఇట్స్ డన్ టు ఏ డిఫరెంట్ స్కేల్. అండ్ నౌ డెఫినెట్గా ఇంకా అవును మార్కెట్ పెరిగింది కాబట్టి ఇంకా వీల్ ఎన్హాన్స్ స్కేల్. ఎస్ ఎస్. దాంట్లో మనోజ్ ఒక క్యాన్వే చేస్తున్నారని చెప్పేసి ఒక, అది యూ హ్యావ్ టు వెయిట్ ఫర్. ఎస్ అఫ్ కోర్స్. మనకి క్యారెక్టర్ అంటే చెప్పొద్దు, బట్ వాళ్ళైతే చేస్తున్నారు, గెస్ట్ రోల్స్ కొన్ని ఉన్నాయని చెప్పేసి వినపడుతుంది బయట. అంటే అది అప్రోప్రియేట్ టైంలో వీళ్ళు అనౌన్స్ అండి. ఇట్స్ నాట్ గెస్ట్. ఓకే, టూ ఎర్లీ అయిపోతుంది. ఓకే. ప్రజెంట్ ఇంకా సైమల్టేనియస్గా నడుస్తున్న ప్రాజెక్టుల పొజిషన్ ఇస్తారు. ఇంకొకటి ప్రభాస్ గారి ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. ప్రభాస్ గారు రన్ అవుతుందండి. ఇంకొక 2 daysలో విల్ బీ మేకింగ్ అనౌన్స్మెంట్ మిరాయి అని చెప్పి. సో అంటే విల్ నో మోర్ ఇన్ 2 days. ఓకే ఓకే. దెన్ G2 అని చెప్పి గూఢచారి ఫ్రాంచైజ్లో ఇంతకుముందు గూఢచారి 2 అని తీద్దామన్నది స్టార్ట్ అయింది, కానీ అది ఆ పర్టికులర్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. దెన్ వీ చేంజ్డ్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే. పాన్ ఇండియా సబ్జెక్ట్ తీసుకొని ఓకే వీఆర్ మేకింగ్ దిస్ G2. ఓకే. ఆల్మోస్ట్ లాంచ్ అయ్యి కూడా 8-9 months అవుతుంది. ఇట్స్ అనదర్ 1 year. అంటే ఇట్ ఈస్ ఇన్ కంప్లీట్లీ డిఫరెంట్ స్కేల్ ఓకే మూవీ. సో ఈ మూడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ పాన్ ఇండియా లెవెల్. శర్వానంద్ గారితో ఒక మూవీ రిలీజ్ చేయాలి, ఇట్ ఈస్ రెడీ ఫర్ రిలీజ్. స్వాగ్ అని చెప్పి ఇట్ ఈస్ రెడీ ఫర్ రిలీజ్. ఓకే. తర్వాత మేము ఆల్రెడీ చేసి పెట్టిన ఒక 3-4 మూవీస్ ఉన్నాయి చిన్నవి, వాటిని రిలీజ్ చేయాలి. ఓకే. ఒక 8 to 10 అంటే అర్లీ స్టేజ్ ఆఫ్ మేకింగ్లో ఉంది. బ్యానర్ నుంచి ఏది వచ్చేసరికి దాదాపు మినిమం 6-7 అయితే ఉంటున్నాయి కదా రిలీజ్. ఒక 6 అయినా వస్తున్నాయి బయటికి ఈ 12 to 16 రిలీజ్ చేయాలండి ఈ సంవత్సరం. సో ఫార్ వి రిలీజ్డ్ వడకపట్టి రామస్వామి అండ్ ఈగల్. సో ఒక తమిళ్ మూవీ రిలీజ్ చేసినాము. ఓకే. అండ్ ఈగల్ రిలీజ్ చేసినాము. ఇంకా ఈ నెక్స్ట్ 3-4 monthsలో విల్ బి రిలీజింగ్ అనదర్ 4. ఓకే. సో మా దగ్గర ఆల్రెడీ బ్యాంక్లో ఉన్న కొన్ని రిలీజ్ చేయాలా, కంప్లీట్ అయినవి.
దెన్ ఒకటి వెబ్ సిరీస్ ఒకటి హరికథ అని ఉంది, అది చేయాలి. సో ఓకే విల్ బి డూయింగ్ అట్లీస్ట్ 10+ దిస్ ఇయర్. ఓకే. థియేటర్ ఫీడింగ్ అది కంటిన్యూస్ ఉంటుంది మీ దగ్గర నుంచి. అది కాకుండా వీ స్టార్టెడ్ అ మోడల్ ఆఫ్ అక్వైరింగ్ ఫ్యూ అదర్ మూవీస్ అండ్ రిలీజ్ అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా మీరు ప్లాన్ చేయలేదా? ఎందుకంటే మన దగ్గర నుంచి ఎక్కువ సినిమాలు వస్తున్నాయి కదా. లేదు, నేను అంటే ఓన్ 100% డిస్ట్రిబ్యూషన్ కాకుండా త్వరలో ఇంటర్ మార్కెట్లో మైత్రి డిస్ట్రిబ్యూషన్లో అవి టేకెన్ షేర్. ఓకే ఓకే. ఇక్కడ నైజాంలో సునీల్తో కూడా చేసేవాళ్ళం. అవును. అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఐ వాంట్ టు సెటప్ ఏ పార్ట్నర్షిప్ విత్ సమ్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్. అంటే వీ కెనాట్ రన్ ఫుల్. ఎస్ ఎస్. ఓకే. యూఎస్ ఎప్పటి నుంచో చేస్తున్నాను నేను. సో ఓకే. థియేటర్స్ వీళ్ళు థియేటర్ కన్స్ట్రక్షన్ కానీ ఓన్గా ఏమి సెటప్? సేమ్ అండి. థియేటర్స్ కూడా నేను సునీల్తో కపుల్ ఆఫ్ థియేటర్స్లో ఐఎమ్ బికమింగ్ పార్ట్నర్. ఓకే. మైత్రి థియేటర్స్లో కూడా ఐఎమ్ ఇన్వెస్టింగ్. సో 24 క్రాఫ్ట్లో ఏదైతే కావాలో అన్నీ ఆల్మోస్ట్ డన్. అలానే కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అవును, అదే 10 థియేటర్స్లో ఇన్వెస్ట్ చేస్తే డన్ కాదు. అంటే దిస్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ హండ్రెడ్స్. ఓకే. సేమ్ వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా అవే ఫండమెంటల్ అవుట్డోర్ యూనిట్ ఉంది, ఓకే. డెక్కన్ డ్రీమ్స్ అని చెప్పి పోస్ట్ డిఐ అండ్ విఎఫ్ఎక్స్ ఉంది, అవే ఎక్స్క్లూజివ్ R&D టీమ్ ఇన్ విఎఫ్ఎక్స్. ఓకే. సో అలా అంటే ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద ఎకో సిస్టమ్. అంటే ఓకే. దిస్ ఇస్ నో ఎండ్. అంటే యూ కెన్ గో యాజ్ డీప్ యాజ్. ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తుంది ప్రభాస్ గారి సినిమా గురించి. రాజాసాబుకు సంబంధించినటువంటి పోస్టర్ ఒకటి ఇంట్రెస్టింగ్గా బాగా ఉంది. పోస్టర్ కూడా మీ ఇనాగ్రేషన్ భారీ లెవెల్లో చేశారు. దాని నుంచి ఒక గ్లింప్స్ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఎప్పుడు ఫ్యాన్స్కి ఉండవచ్చు ఆ ట్రీట్ అనేది? దానికి సంబంధించింది ఏమన్నా అప్డేట్ ఏమైనా ఇవ్వగలరా? అప్పుడే చెప్తున్నాను, ప్రాజెక్ట్ కే అయ్యేంతవరకు గో స్లో. ఓకే. సో వన్స్ ప్రాజెక్ట్ కే అయిపోయినాక విల్ హ్యావ్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే. ప్రాజెక్ట్ కే అయిన తర్వాత ఫ్యాన్స్కి అంటే జనరల్ కన్ఫ్యూజన్. అవును. ఇమీడియట్ సినిమా ఏది ఉందో దాని మీద ఫోకస్ అండి. వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, రషెస్ అన్ని ఎప్పటికప్పుడు చూస్తుంటారా? చూసి మీ ఇన్పుట్స్ ఏమైనా ఇస్తుంటారా టీమ్కి? ఇన్పుట్స్ స్పెసిఫిక్గా ఏమి ఇవ్వనండి, బట్ జనరల్గా అంటే ముందే విల్ రివ్యూ. ఓకే. సో దాని ప్రకారం అంటే వాట్ ఈస్ ద యూఎస్పీ అన్నది యా విల్ స్టే ఆన్ ఇట్. అండ్ డెఫినెట్గా ఆల్ డైరెక్టర్స్ ఆర్ వెరీ డ్రివెన్, అంటే అవుట్ ఎన్హాన్స్ అన్నది. సో కంటిన్యూస్గా ఉంటుంది ఆ థాట్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎక్కువ వినపడుతుంది, ప్రొడ్యూసర్ అంటే క్యాష్ తెచ్చే బ్యాగ్ మోసుకునే క్యాషియర్ అయిపోయాడు అది అని చెప్పేసి. మేమైతే కదా అది అని చెప్పేసి కొంతమంది అయితే ప్రొడ్యూసర్ సెట్లో ఉంటే మేము షూటింగ్ కూడా చేయమని కండిషన్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్పి విన్నాము. అంటే అలా ఏమన్నా అంటే అంటే నేను డెఫినెట్గా వెరీ వెరీ లిటిల్ సెట్కి వెళ్ళడం అన్నది. సెట్కి వెళ్తుంటారా? 20 minutes ఉంటాను మ్యాక్సిమం సెట్లో. ఓకే. 90 days షెడ్యూల్లో 4-5 times వెళ్తానేమో. ప్రొడక్ట్ అయితే దగ్గర నుంచి చూసుకుంటారు మొత్తం అంతా. వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాసెస్. బట్ డెఫినెట్గా మనీ పెట్టడం ఒకటే కాదు, టేక్ కేర్. అలా వీ డోంట్ గెట్ ఇన్ టు ఎవ్రీథింగ్. సో ఓకే. ఎవరి రోల్ వాళ్ళదండి. సో దేర్ ఆల్ ఎంపవర్డ్. ఓకే, గ్రేట్ అండి. ఇంకొకటి అండి, మనకి ప్రొడ్యూసర్ తెలుగు సినిమా పరిస్థితికి వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న సినారీలో మీరు చెప్పారు కాస్త చూజీగా వస్తున్నారు ఆడియన్స్ అని చెప్పేసి, కాస్త టఫ్ పొజిషన్ అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో ఒక 3 నెలలు సినిమాలని ఆపేసి కూడా దానిపైన ఒక డెసిషన్కి వద్దామా, అది చేద్దాం ఇది చేద్దాం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకుందామా అది ఇదని చేశారు కదా. దానివల్ల బెనిఫిట్ ఏమైనా జరిగిందా? ఆ 3 months ఆఫ్ కోర్స్ 1 month షూటింగ్ లాక్ చేశారు కదా. అంటే బేసిక్గా నేను యాక్టివ్ ప్రొడక్షన్లోకి వచ్చి 5-6 months అవుతుందండి. దిస్ ఇస్ బిఫోర్ దట్. ఓకే. డెఫినెట్గా దే ఐడెంటిఫైడ్ ద ఏరియాస్. నేను ఐఎమ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లాస్ట్ 6 months. ఓకే. సో డెఫినెట్గా దెర్ ఆర్ ఏరియాస్ టు అడ్రస్ అండ్ వీఆర్ అడ్రసింగ్ దెమ్. ఓకే. ఈ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది 5-6 months నుంచి అంటున్నారు కదా. అఫ్కోర్స్ 5-6 months అంటే నాకు తెలిసి మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది డైరెక్ట్గా ఇప్పటికే ఏ ఏరియాలో నాకు కాస్ట్ అంటే నాకు 5 years డేటా ఉందండి. సో 5 months ఇన్వాల్వ్ అయినా నేను 6 years నుంచి చేసిన డేటా ఉంది కదా. సో వి టుక్ సమ్ డ్రాస్టిక్ స్టెప్స్. అండ్ ఓకే, బేసిక్గా వేర్ థింగ్స్ ఆర్ నాట్ రైట్ అది స్ట్రాంగ్ స్టాండ్ తీసుకొని కట్ చేసాం. ఓకే. ఫస్ట్ వీఆర్ హిట్టింగ్ ద కరప్షన్ అండర్నీత్. సో అది నేను ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, అది క్వాలిటీ దాకా వచ్చేస్తుంది. ఓకే. సో డెఫినెట్గా వీటింగ్ స్టెప్ బ్యాక్ అంటే మీరు తీసుకున్న రెవల్యూషన్స్ ఏమన్నా మీ కో ప్రొడ్యూసర్స్కి ఎవరన్నా ఉపయోగపడతాయి, వాళ్ళతో షేర్ చేసుకున్నారా ఏమన్నా? ఎందుకంటే ఆల్రెడీ ప్రొడక్షన్లో చాలామంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ అసోసియేషన్ అయ్యి ఉన్నారు, మైత్రి కానీ లేకపోతే వేరే సురేష్ ప్రొడక్షన్తో కొన్ని సినిమాలు చేశారు. అంటే అందరితో ఐ హ్యావ్ ఎ వెరీ
ఫ్రెండ్లీ రిలేషన్షిప్. మేము తీసుకుంటున్నది కొంచెం డ్రాస్టిక్ స్టెప్స్, నాట్ ఎవ్రీ వన్ విల్ బి రెడీ. ఓకే. సో కొన్ని కాస్ట్ ఇంపాక్ట్ అవ్వవచ్చు, బట్ ఆ ఫోకస్ ఆన్ ద ప్రోడక్ట్ వర్సెస్ అంటే హౌ ఐ క్యాన్ మేక్ మనీ అన్నది, ఓకే. అంటే ఆ ఎఫర్ట్ వర్సెస్ రిటర్న్ ఆల్వేస్ ఉండకపోవచ్చు. మాకు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళింది కాబట్టి హ్యావ్ టు టేక్ దట్ స్టెప్. ఓకే. వాళ్ళకి దే మే బి సేమ్ నీడ్ ఉండకపోవచ్చు. ఓకే. సో డెఫినెట్గా బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నది విల్ షేర్. ఇంకొకటి సార్, మనకి సినిమాలు వస్తున్నప్పుడు డేట్లు ఒకటి ఇబ్బంది అవుతుంది. డేట్లు ఒకటి మన ఈగలకే ఫేస్ చేశాను, డేట్ ముందే వేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఈ సంక్రాంతి డేట్లు కూడా ఇప్పుడే అనౌన్స్ చేసేస్తున్నారు. అట్లా మన ప్రాజెక్ట్లో ఏమైనా డేట్లు ఏమైనా ప్లాన్ చేశారా? ఏంటి పరిస్థితి? వాటిపైన ఏమైనా ఛాంబర్లో ఒక లిక్కు వేసి ఉంచారా? ఛాంబర్ అన్నది జస్ట్ ఫెసిలిటేటర్ అండి. అంటే దే కెనాట్ డిసైడ్. ఓకే. ఫెసిలిటేషన్ అన్నది అంటే ఒక మూవీ ఈగల్ డెఫినెట్గా రవితేజ గారు అగ్రీ చేస్తున్నారు కాబట్టి మూవ్ అయింది. ఓకే. వీ హ్యాడ్ థియేటర్స్ బుక్ యాక్చువల్గా, అంటే వీ హ్యాడ్ మీరైతే ఆఫ్ గుడ్ థియేటర్స్ ఇన్ కాంట్రాక్ట్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల we were in the number 1 theaters in some places. హీరో గారు కాస్త Most of the places we are in the number 2 theaters. And మా మూవీ పొజిషనింగ్ is number 2 అప్పుడు. ఓకే. ఇష్యూ వాజ్ నాట్ ద థియేటర్స్. ఎందుకు అందరిలో కాంపిటీషన్? మాకు అంత స్ట్రాంగ్ నీడ్ టు రిలీజ్ ఆన్ ద సేమ్ వీకెండ్ ఉండేది కాదు. సో హీరో గారు అగ్రీడ్ ఫర్ దట్. సో ఓకే. వి ఆనర్ దట్. అందుకని ఈగల్ వెనక్కి వచ్చారు మీరు. ఇట్స్ ప్యూర్లీ ఆన్ మూవీ స్ట్రెంత్ అండి. పండగ సీజన్ అంటే చాంబర్ల పేరు చెప్పడం వల్ల అదేమో, అంటే ముందు చెప్పడం వల్ల ఏముండదు. ఇఫ్ యూ మూవీ యాజ్ అ స్ట్రెంత్ యూ కెన్ కమ్. ఒక సందర్భంలో ఎప్పుడో విన్నాను నేను, మీకు ఎక్కువ ఫేవరెట్ హీరో ఎవరంటే చిరంజీవి గారు అని చెప్పిన సందర్భంలో ఉంటున్నాను. ఎప్పటి నుంచి సార్ మీరు చిరంజీవి గారి సినిమాలు ఎప్పటి నుంచి ఆయనకి ఫాలో అవుతున్నారు? ఏంటి పరిస్థితి? 1982, 83. ఇప్పుడు మీ డ్రీమ్ ఆయనతో సినిమా చేయటం అనేది ఒకటి దగ్గరకు వచ్చిందని చెప్పి విన్నాము. చిరంజీవి గారి నోట్లో నేనైతే చాలా ప్రపోజల్స్ పెట్టినామండి. సో సమ్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ ఉంది. అది ఇంకా ఫార్మలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే. ఆయన ప్రజెంట్ సినిమా చేస్తున్నారు కదా, సో షూటింగ్ నుంచి కొంచెం గ్యాప్ దొరికినాక ఈ మే పుట్ సమ్ టైం. స్టోరీ ఫైనల్ అయితే దెన్. ఓకే. ప్లాన్ అయితే ఉంది. ప్లాన్ కంటిన్యూస్గా ఉందండి, ఆల్వేస్ ఉంది. ఎందుకంటే ఒక సందర్భంలో ఆయనే చెప్పినట్టు గుర్తు నాకు, ఎందుకంటే పీపుల్స్ మీడియాలో ఒక సినిమా చేయబోతున్నానని చెప్పినట్టు రీసెంట్గా ఒక దానిలో అన్నారు. అది ఏ జోన్లో ఉండబోతుందండి? మీరేమన్నా అనుకున్నారా? అంటే స్టోరీ ఫైనల్ అయితే డెఫినెట్గా చెప్తారు. ఆయన కమర్షియల్ మూవీస్ ఆయన చెప్పినప్పుడే ఒక డైరెక్టర్ అయితే మీకు సజెస్ట్ చేసి ఉంటారు కదా. అంటే అది ఫైనల్ అయితే చెప్తానండి. అంటే ఆఫ్ కోర్స్ డెఫినెట్గా డైరెక్టర్తో వెళ్ళే డిస్కషన్స్ రన్ అవుతున్నాయి. ఇంకొకటి సార్, మనకి మెగా హీరోలతో నాకు తెలిసి 3వ సినిమా వద్దాం చిరంజీవి గారు ఓకే అయితే, ఎందుకంటే సాయిధరం తేజ్ అండ్ మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేస్తాడు. మిగతా హీరోలతో ఏమన్నా మనకున్న పైప్ లైన్లో ఉన్న సినిమాల్లో ఉన్నాయా? డిస్కషన్స్లో ఉన్నాయి, ఏం ఫైనల్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు బన్నీ చూసుకున్నా కానీ, రామ్ చరణ్ చూసుకున్నా కానీ అందరూ పాన్ ఇండియా స్టార్. అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ దే ఆర్ బిజీ కదా. సో అంటే వీఆర్ ట్రైంగ్. సో ఆఫ్ కోర్స్ వాళ్ళకి అవును మీరు చెప్పినట్టు ఆల్రెడీ సెట్ అవ్వాలి కదా. సో కమిట్ అయి ఉన్నారు కదా మొత్తం. ఇంకా 4-5 సినిమాలు ఉంటున్నాయి వరుసన. ఒక సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కాంబినేషన్ చూస్తారా, కథ చూస్తారా, లేకపోతే ఎలా మీరు సబ్జెక్ట్ ఓకే చేస్తారు? అంటే మీరే అన్నారు కదా కాంబినేషన్ అండి. ఎస్. యాక్టర్, స్టోరీ, డైరెక్టర్, వాళ్ళిద్దరూ ఎబిలిటీ టు రీచ్. అంటే మేము ఒక 2 days తేజ సజ్జా మూవీ అనౌన్స్ చేస్తున్నాం కదా, అప్పటికి అనుమానం రాలేదు. అవును. బట్ వీఆర్ అంటే మీరు గ్లిమ్స్ చూస్తే బల్క్ ఆఫ్ షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే. యూ కెన్ సీ దట్ రేంజ్ ఆఫ్ ద మూవీ. సో ఓకే. పాన్ ఇండియా కూడా కాదు, వీ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాన్ వరల్డ్ మూవీ. రెండు చూస్తున్నారు మీరు అయితే, నాకు తెలిసి కాంబినేషన్స్ చూస్తున్నారు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా. ఇట్స్ ఎ కాంబినేషన్ అండి. ఇట్స్ యాక్టర్, స్టోరీ అండ్ డైరెక్టర్. కొంతమంది అండ్ యువర్ ఎబిలిటీ టు టేక్ ఇట్ టు మార్కెట్. ఇంకోటి సార్, మనకి ప్రజెంట్ సినిమా నుంచి రూపాయి పెట్టిన తర్వాత వస్తున్న మార్గాలు స్ట్రెంత్ఫుల్గా ఉన్న ఒక మీడియంస్ ఏమనిపిస్తారు సార్ మీకు? థియేటర్సా లేకపోతే? ఇంతకుముందు నాన్ థియేటర్గా ఆల్మోస్ట్ 80% టచ్ అయ్యేదండి. అవును. 80% ఆఫ్ కాస్ట్, నాట్ రెవెన్యూ. సో 80% ఆఫ్ కాస్ట్ రికవర్ అవ్వచ్చు అన్న వరకు వెళ్ళింది. బట్ నౌ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. అంటే తెలియదు అంటే ఎక్కడ ల్యాండ్ అవుతుంది అన్నది. సో ఎవ్రీథింగ్ ఈజ్ బెంచ్ మార్క్డ్ అగైన్స్ థియేటర్కల్. ఓకే. సో మీకు కొద్ది మాత్రమే ఇట్స్ మెంట్ ఓన్లీ ఫర్ ప్లాట్ఫామ్. బెంచ్ మార్క్ ఈజ్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ థియేటర్కల్. సినిమా పెద్ద హిట్ అవుతుంది, పెద్ద నిర్మాత, పెద్ద పేరు వస్తుంది. బట్ డబ్బుల విషయానికి వచ్చేసరికి
అంతంత మాత్రమే అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. సినిమా అనేది అంత ప్రాఫిటబుల్ మీరు చెప్పండి, ఏ బిజినెస్లో డబ్బులు బాగా బిజినెస్ కాదని చెప్పేసి. కాదు, ఏ బిజినెస్లో డబ్బులు సాటిస్ఫాక్టరీగా వస్తాయి? దేనిలో ఏ సినిమాకు ఒకటి వాల్యూ, ఒకటి దిస్ అ ట్రాన్సాక్షనల్ ఇన్కమ్, దిస్ అ వాల్యూ. ఓకే, మీరు దాని అన్నిటి మధ్యలో బ్యాలెన్స్ అవుతుంది. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉందా, ఒక ఫిల్మ్ మేకర్గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉందా మీకు? ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ ప్యాషన్ అండి. ప్యాషన్, ఓకే. బేసిక్ ఫండమెంటల్ బిజినెస్ అన్నది అంటే అంటే అఫ్ కోర్స్ ఫిలిం కూడా టుడే ఈస్ గివింగ్ మనీ బ్యాక్, బట్ ఫిలిం ఈజ్ నాట్ మెంట్ టు మేక్ మై ప్రైమరీ ఇన్కమ్. అంటే మెయిన్ సోర్స్ ఏంటి మీది? ఇది బిజినెస్ ఈ సాఫ్ట్వేర్ సోర్స్ అయినా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా సోర్స్? నేను మెయిన్ ఇంటూ టెక్ సర్వీసెస్. ఇది ఎక్కడెక్కడ ఉంది సార్? ఓన్లీ ఇండియాలో ఉందా లేకపోతే మనకి ఎట్లా బిజినెస్ అనేది? అంటే నా మెజారిటీ ఆఫ్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ యూఎస్. ఓకే, 90% ఆఫ్ మై వర్క్ ఫోర్స్ ఇస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న వీటితో త్రూ ఇండియాలో ఉన్న టీమ్స్ వి జనరేట్ ఫ్రమ్ యూఎస్. ఓకే, దెన్ కొన్ని సొల్యూషన్స్ ప్రోడక్ట్స్లో ఉన్నాము. ఓకే, వీఆర్ ఎట్ టు రియలైజ్, బట్ అవి కూడా దే ఆర్ డూయింగ్ వెల్. ఓకే. ఎంతమంది అంటారు సార్ మ్యాన్ పవర్ మన దగ్గర? 2500 దాకా ఉంటారు టెక్ సైడ్. టెక్ సైడ్. సినిమా సైడ్ ఫిక్స్డ్ మ్యాన్ పవర్ ఒక మేబీ వీఆర్ రేటింగ్ అబౌట్ 500. ఇండైరెక్ట్ వర్క్ ఫోర్స్ మేబీ ఒక 3000 దాకా ఉంటారు. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు మీరు. యా, టీజీ విశ్వప్రసాద్ గారు అంటే ఇంకొకటి టీజీ వెంకటేష్ గారు గుర్తొస్తారు. మీ కజిన్ ఎట్లా? సేమ్ ఫ్యామిలీ అండి, సేమ్ ఫ్రమ్ టీజీ. ఓకే, మన నేటివ్ వచ్చి ఆదోని. మేబీ అరౌండ్ 40-50 ఫ్యామిలీస్ ఉంటారు అక్కడ టీజీ. కజిన్ పొలిటికల్ లైఫ్లో ఉన్నాడు, మీరు పొలిటికల్ లైఫ్ ఏమైనా పొలిటికల్ సైడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఏంటి పరిస్థితి? లేదా పొలిటికల్ సైడ్ నాట్ డైరెక్ట్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్. డైరెక్ట్ పాలిటిక్స్, పాలిటిక్స్లో ఐ సపోర్ట్ మోర్ ఆస్ ఎ బ్యాక్గ్రౌండ్లో. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతానది లేదు. లేదు పోన్లేండి, అయితే పీస్ఫుల్ డెసిషన్ తీసుకున్నారు. అయితే పీస్ఫుల్గా అండి, నా పర్సనాలిటీ ఫిట్ అవ్వదు. పర్సనాలిటీ అంటే ఏం ఉండాలనుకుంటారు మీ దృష్టిలో? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అని, హౌ డూ యూ ఎంగేజ్ ద మాసెస్ అన్నది. సో నాకు అది సస్టైన్ చేయడం ఫిట్ అవ్వవచ్చు. బ్రో సినిమా అప్పుడు కూడా కొంత ఎదుర్కొన్నట్టున్నారు కదా పొలిటికల్గా కొన్ని ఇబ్బందులు? అసలు ఎదుర్కోలేదండి, అది జస్ట్ అంతేనా? సమ్ మీడియా అటెన్షన్ వచ్చింది, వి ఆల్సో లెవరేజ్డ్ అంతే. ఓకే, బ్రో టైంలో మీ ఇంటర్వ్యూ చూస్తే దేర్ ఇస్ నో ప్రెషర్, అంటే బేసిక్గా ఇట్స్ ఎ రెస్పాన్స్ టు ద మీడియా అటెన్షన్ అంతే. అంతే, అంటే ద అదర్ సైడ్ వాంట్ టు మేక్ ఎ నాయిస్, మాకు హెల్ప్ అవుతుంది నాయిస్ వాడుకున్నాం అంతే. ఓకే, హెల్ప్ అయిందంటే సినిమాకి అది డెఫినెట్ కొంచెం. అంటే సినిమా రన్ అవుతున్నప్పుడు ఎనీథింగ్ ఈజ్ విజిబిలిటీ అండ్ రీచ్ ఉండాలి కదా, దానికి హెల్ప్ అయింది. ఆ సినిమా మీకు ఎలాంటి రిటర్న్స్ తీసుకొచ్చిందండి? డెఫినెట్గా నేమ్, ఫేమ్. బ్రో దట్ వాజ్ ద లార్జెస్ట్ మూవీ. ప్రజెంట్ మీరు సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టు ఉందా, లేకపోతే ఏమైనా కొంత ఖర్చు అయిపోయిందా? వీఆర్ సాటిస్ఫైడ్ అండి, డెఫినెట్గా. వి సా సమ్ లీకేజెస్ అండ్ వీఆర్ ఫిక్సింగ్ దెమ్. ఓకే, బట్ దే ఆర్ ఇన్ అ వెరీ వెల్ కంట్రోల్డ్ స్టేట్. ఆ విషయంలో ఓకే అండి, అది మీరు కంట్రోల్ చేసుకున్నారు. కాస్త పొరపాట్లు జరిగింది. ఆ లీక్స్ ఈజ్ ఓకే, ఇట్స్ అఫోర్డబుల్ లీక్స్. ఓ, ఇట్ ఈస్ దేర్, లీక్స్ అయితే ఉంది. సో అయితే ఎక్కువ నష్టాలు తీసుకొచ్చిన సందర్భాలు అయితే లేవంటారు. యాజ్ లాంగ్ as ఇట్స్ అఫోర్డబుల్, అంటే వి క్రియేటెడ్ అ వాల్యూస్. ఉన్న బ్యానర్స్ అన్నింటిలో నాకు తెలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లస్ మైత్రి, సితారా ఉన్నట్టుంది. సితారా ఉంటుంది రన్నింగ్, డస్ అ డిఫరెంట్ స్కేల్. ఇంకొకటి సార్, మనకి ఇప్పుడు ఉన్న నలుగురు హీరోలు, పెద్ద హీరోలు చూసుకుంటే ఆఫ్ కోర్స్ స్టార్స్ వదిలేసండి, నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ పెద్ద హీరోలు ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు, వీళ్ళు నలుగురు సినిమాలు ఉన్నాయి కదా. వీళ్ళ నలుగురుతో చిరంజీవి గారితో ఆలో పైప్ లైన్ ఉంది. మిగతా హీరోలు ఏమన్నా అప్రోచ్ ఉందా? వెంకటేష్ గారితో ఫస్ట్ అయిపోయింది. మర్చిపోయి వెంకీ మామ చేశారు కదా, కొలాబరేషన్ అది సురేష్ ప్రొడక్షన్స్. మీరు అండ్ వి స్టిల్ వాంట్ టు డూ మోర్. ఓకే, అండ్ బాలకృష్ణ గారితో వీ హ్యావ్ టు సీ, వీ హ్యావ్ ఎ ప్రపోజల్. సో నాగార్జున గారు అంటే వీ హ్యావ్ ఎ స్టోరీ దట్ వీ ప్లాన్ టు టేక్. నాగార్జున గారికి వీ నీడ్ టు లుక్ అట్ ద రైట్ స్క్రిప్ట్. టీవీ దాంట్లోకి రావాలని ఎందుకు అనిపించింది అది? ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలా లార్జ్ స్కేల్ సినిమాలు చేస్తున్నారు, టీవీ ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి ఎట్లా? అంటే మీకు ఫస్ట్ వీ కేమ్ విత్ ఎ ఫ్యాక్టరీ అప్రోచ్. అంత టైం ఎక్కడ దొరుకుతుందని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు? మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా ఏంటి? వీ వాంట్ టు బీ డూయింగ్ కంటెంట్ ఆఫ్ ఎవ్రీ ఫార్మాట్. ఓకే, ఫ్రమ్ యూట్యూబ్ టు అంటే పాన్ వరల్డ్ మూవీస్. డెఫినెట్గా వీ స్టార్టెడ్ అవర్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ యూఎస్. సో విల్ ఎక్స్పాండ్ బ్యాక్ ఇన్ యూఎస్ ఇన్ ఎ బిగ్ వే. ఓకే, సో I have plans to get into other countries and expand into every possible language in India. So yeah, again, everywhere will start from YouTube to largest movies possible. మంచి ప్లాన్తో ఉన్నారు అయితే. గ్రేట్. అంటే మా ఇంట్రెస్ట్ అది,
కేమ్ విత్ ద సేమ్ అప్. ఎంత టైం తీసుకోవచ్చు అంటారు మీ కళ నెరవేరడానికి? ఐ మీన్ మీరు చెప్పిన ఇప్పుడు వెంచర్ బిగ్ అంటే అక్రాస్ కంట్రీస్ విల్ గో ఇన్ 1 or 2 years. పాన్ వరల్డ్ రిలీజెస్ ఈవెన్ అంటే మా ఎగ్జిస్టింగ్ 3 సినిమాలు కూడా వీ ప్లాన్ టు టేక్ ఇట్ పాన్ వరల్డ్. ఓకే. బై 2026 I'll definitely launch one Hollywood director with a large Indian star. ఓకే. We're working on it and we'll come with a launch plan. So ఇండియన్ లాంగ్వేజ్ అన్నిట్లో కూడా అది చేయాలని చెప్పారు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యానర్ దీంతో చేస్తారు, ఎవరి లాంగ్వేజ్లో బ్యానర్ ఒకటి లాంచ్ చేసుకుంటే అన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అన్ని We already done couple of Tamil. కన్నడలో వీఆర్ గెటింగ్ యాక్టివ్. ఓకే. సో వీఆర్ సెటింగ్ అప్ అంటే ఎక్కడ వెళ్ళినా కూడా విల్ సెటప్ ఎ స్టూడియో, విల్ సెటప్ ఎ అకాడమీ అండ్ వి డూ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ మేకింగ్. స్టూడియో కన్స్ట్రక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? ఫ్లోర్స్ కానీ స్టూడియో ఇంకో 2-3 yearsలో ఐ విల్ బి ఓనింగ్ అట్లీస్ట్ ఒక 50-60 floors అక్రాస్ ద కంట్రీ. గ్రేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మూవీ మేకింగ్ మొత్తం కూడా ఇండోర్ స్టూడియోలో ఎక్కువ జరుగుతుంది కదా, మ్యాక్సిమం సెట్స్. నాకు ఒక 200 people R&D టీమ్ ఉందండి. అండ్ వీ కాల్ ఇట్ యాజ్ అ కంటెంట్ టీమ్ అని. దట్స్ నథింగ్ టు డూ విత్ ద ఫిలిం మేకింగ్. అంటే ప్రీ ప్రొడక్షన్ కూడా కదా, అర్లీ కాన్సెప్ట్ స్టేజ్ ఇదే. ఓకే. సో ఆ టీమ్ వీ ప్లాన్ టు గ్రో టు 1000 to 1500 people. ఓకే. సో దట్ వీఆర్ ప్రిపేర్డ్ విత్ డూయింగ్ మోర్ మూవీస్ అక్రాస్ లాంగ్వేజెస్. మీరు సినిమా నాకు తెలిసి 5 to 6 months నుంచి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు కదా. ఇప్పుడు వస్తున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్కి తగ్గట్టు ఎలా పిక్ చేసుకుంటున్నారు క్రియేటివ్ పీపుల్ని మన దగ్గర? అంటే బేసిక్గా నేను 1993లో వచ్చానండి సాఫ్ట్వేర్లో. దిస్ జీరో స్కిల్ అవైలబుల్, ద డిమాండ్ ఈజ్ హై. ఓకే. దిస్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ 93 నుంచి 2024 అంటే 31 yearsలో ఐవ్ సీన్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ మార్కెట్ ఎవల్యూషన్ వర్సెస్ వాట్స్ అవైలబుల్ అన్నది. ఓకే. సో ఐ డోంట్ సీ ఎ ఛాలెంజ్ ఇన్ bringing people and adapt to the new process. Okay. The only challenge is the creative side. We cannot go deep because that's not our domain. So, but adaptation to the market and that's at least reasonably proven for us. టెక్ సంస్థకు సంబంధించి ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్? మన ఓపెనింగ్స్ కానీ జాబులు కానీ లేకపోతే ఎట్లా వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు మనకి? అంటే యాజ్ ఎ కంపెనీ మేము మొబిలిటీ అంటారు. సో మేము బిల్డ్ చేసిన డిఫరెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఒక 50 million వెహికల్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5 crore వెహికల్స్లో ఇప్పటిదాకా డిప్లాయ్ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ ఇయర్ 10 million వెహికల్స్కి వెళ్తుంది. ఓకే. ఫ్యూచర్ ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇట్ బికమ్స్ మోర్ లైక్ ఎ మొబైల్ ఫోన్. అంటే ఇట్ విల్ బి హ్యూజ్ ఎకో సిస్టమ్ ఆఫ్ కామర్స్ విత్ ద యూజ్ ఆఫ్ అంటే బేసిక్ ఫోన్ అండ్ ఈమెయిల్ కాకుండా. ఓకే. అలా ఈ వెహికల్లో ఉన్నది. సో మొబిలిటీ అనేది ఒక వన్ ఆఫ్ ద మేజర్ డివిజన్ మాకు. ఓకే. దానిలోనే వి బిల్డ్ సమ్ ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్స్. ఇండియన్ ఈవీ వెహికల్స్కి వీఆర్ టార్గెటింగ్ టు డెలివర్ టు ఒక 1 or 2 million వెహికల్స్ ఇన్ 2-3 years. సో దట్స్ అవర్ వన్ కోర్ ఏరియా ఆఫ్ ఇన్కమ్. ఓకే. దెన్ డేటా అండ్ క్లౌడ్ అంటారు. అవును. సో డేటాలో వి వర్క్ ఆన్ అంటే న్యూ ఏజ్ మోడర్న్ డేటా ఎంగేజ్మెంట్స్ అండ్ ఓకే. అడాప్ట్ ఏఐ ఇన్ ఎంటర్ప్రైజెస్. మామూలుగా ఏఐ అన్నది స్టాండర్డ్ యూజ్ ఆఫ్ అంటే ఇండివిజువల్ యూజ్లో దిస్ లాట్ ఆఫ్ అడాప్షన్, బట్ ఇట్స్ నాట్ ఇన్ టు అన్ ఎంటర్ప్రైజ్. ఓకే. ఆ ఏరియాలో వీ హ్యావ్ ఎ డీప్ ఎక్స్పర్ట్. హైదరాబాద్ స్టేషన్ ఉంది. ఇట్లా ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి సార్ మనకి ఇండియాలో? అంటే నాకు రెవెన్యూ మేకింగ్ వచ్చి మెజారిటీ ఇన్ యూఎస్. ఒక 8 to 9 లొకేషన్స్లో ఉంటుంది. అవును. మ్యాన్ పవర్ వర్క్ చేసే కంపెనీస్ మనకి. మ్యాన్ పవర్ వచ్చి హైదరాబాద్ ఈజ్ మెయిన్. దెన్ హ్యావ్ స్మాల్ యూనిట్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. ఓకే. చెన్నైలో ఉంది, బెంగళూరు ఉంది, ఒకప్పుడు పూణేలో ఉండేది. అండ్ మా నేటివ్ ప్లేస్ ఆదోన్లో ఐ కీప్ ట్రయింగ్, బట్ ఈవెన్చువల్గా అంటే ఒకప్పుడు ఒక 150 people దాకా వెళ్ళినాము. నా అగైన్ ఐ రీస్టార్టెడ్. ఓకే సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఫిల్మ్ మేకింగ్లో అలానే మీరు చేసిన బిజినెస్లో కూడా ఇంకొక ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ తెలుగు అంతటి నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యూ.